జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అయితే ఇప్పుడు అందరూ దీని మీద చర్చించుకుంటున్నట్టుగా బండారం బయటపడుతుందంటూ కాంగ్రెస్ వాళ్ళు అనడము, లేదు అసలు మీ సంగతి ఏంటో తెలుస్తున్న మొత్తం వివరాలు రానివ్వండి అని చెప్పి అమిత్ షా గారు అనడం, ఇదంతా కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది కాబట్టి ఈ ఎన్నికల్లో దీని ఇంపాక్ట్ లేదా ఎన్నికల తర్వాత కానీ ఏమైనా ఉంటుందా పార్టీల మీద? ఇప్పుడు నిజంగా బిజినెస్ హౌసెస్ టాటా ఉందనుకోండి, టాటా వాళ్ళు ఎలక్ట్రల్ ట్రస్ట్ అని వేరే ఉంది. అట్లా కొన్ని బిజినెస్ హౌసెస్ వాళ్ళు ట్రస్ట్లు పెట్టారు. ట్రస్ట్ పెట్టి వాళ్ళు డైరెక్ట్గా కంపెనీ నుంచి ఇవ్వరు డొనేషన్స్, ఈ ట్రస్ట్ ద్వారా ఇస్తారు. వాళ్ళు ఎలా ఇస్తారంటే టాటా ట్రస్ట్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఏ పార్టీకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చాయి నేషన్ వైడ్స్గా అక్రాస్ ద కంట్రీ, ఆ పర్సంటేజ్ని బట్టి వీళ్ళ డబ్బులు వాళ్ళ అదే దామాషాలో ఆ పొలిటికల్ పార్టీకి డొనేషన్ ఇస్తుంటారు. ఒకవేళ ఈ ట్రస్ట్ దగ్గర 100 కోట్లు ఇవ్వాలనుకున్నారు ఈ సంవత్సరం అనుకుంటే, ఒక పార్టీకి 30% ఓట్లు వచ్చి ఇంకో పార్టీకి 20% ఓట్లు వస్తే 30 కోట్లు వీళ్ళకి 20 కోట్లు వీళ్ళకి ఇస్తారు. అలా ఎంత పర్సంటేజ్ ఓట్లు వస్తే దాన్ని బట్టి ఇచ్చేందుకు ఒక సిస్టమ్ టాటా వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. టాటా ఎలక్ట్రల్ ట్రస్ట్ అనేది దాంట్లో పేరు ఉంది దానికి. అది సో ఇలాంటి ట్రాన్స్పరెన్సీ అందరూ పెట్టుకుంటే ఇంకా మంచిది. అన్ని కంపెనీలు కూడా అది పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తే మన బాండ్స్ బయటకు వచ్చిన తర్వాత ఒక గేమింగ్ కంపెనీ, ఒక చిట్ ఫండ్ కంపెనీ, ఒక చిన్న ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక చిన్న కంపెనీ, దాని వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉందో తెలియదు కానీ టర్న్ ఓవర్ మించిన డొనేషన్స్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఉంది. అదేదో ఒక మ్యాండేటరీ అనుకుంటా కదా. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇస్ మ్యాండేటరీ బేస్డ్ ఆన్ దర్ ప్రాఫిట్స్. వాళ్ళు సర్టెన్ అమౌంట్ స్పెండ్ చేయాలి. సోషల్ కూడా మ్యాండేటరీయా? ఇది మ్యాండేటరీ కాదు. ఇది మ్యాండేటరీ కాదు. ఇది స్వచ్ఛందంగా వాళ్ళు ఇస్తున్నారు. ఓకే, స్వచ్ఛందంగా. ఇప్పుడు అన్ని పొలిటికల్ పార్టీస్ రన్ అవడానికి ఎక్కడో ఒకటి నుంచి డబ్బులు తీసుకోవాలండి. కొంతమంది మెంబర్స్ దగ్గర నుంచి మెంబర్షిప్ ఫీ రూపంలో తీసుకుంటారు, కొంతమంది స్మాల్ డొనేషన్స్ తీసుకుంటారు. ఇప్పుడు మనం చూస్తే ఒక పార్టీ వాళ్ళు 2,000 రూపాయలు అందరూ ఇవ్వండి, మీ శక్తి కొద్ది ఇవ్వండి, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి క్యూఆర్ కోడ్ వాళ్ళ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఇలానే అన్ని పార్టీలు కూడా పెడుతున్నాయి. అటువంటిది పెట్టుకుంటే ఎవరిచ్చేవాళ్ళు వాళ్ళు ఇస్తారు. అకౌంట్లో త్రూ అకౌంట్ వస్తాయి కాబట్టి ఆ పొలిటికల్ పార్టీ దాన్ని అకౌంట్ చూపిస్తుంది. అకౌంట్ చూపించకుండా వచ్చే డబ్బులతోటే మనకు వచ్చే సమస్య అంతా. కరెక్ట్. బ్లాక్ మనీ క్యాష్ రూపంలో తీసుకోకుంటే వచ్చే సమస్యలే. అది ఆన్లైన్ తీసుకున్నా, బాండ్ రూపంలో తీసుకున్నా, ఇంకో రూపంలో తీసుకున్నా ఎంత వచ్చేది నా అకౌంట్లోకి వస్తుంది. నా అకౌంట్లోకి వచ్చిన తర్వాత నేను దాన్ని ఖచ్చితంగా నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో దాన్ని చూపించాలి. అందులో ఎట్లాంటి ఇబ్బంది లేదు. కాకపోతే వీళ్ళు అడిగింది ఏంటంటే ఎవరిస్తున్నారో కూడా తెలియాలి. ఏ పార్టీకి ఏ పార్టీ వాళ్ళు ఎంత ఇస్తున్నారో ఆటోమేటిక్ ఎంత ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఏ పార్టీ వాళ్ళకి ఎవరు ఎంత డబ్బులు ఇచ్చారు అనేది పబ్లిక్ డొమైన్ లో ఉండాలి అనేది మాత్రమే వాళ్ళు అడిగింది. మొత్తం బ్యాన్ చేయాలి ఇంకోటి చేయాలి అని కాదు. అది బట్ బ్యాన్ ఎందుకు చేశారు? అది సిస్టమ్ చేంజ్ చేయాలి అంతే. ఇప్పుడున్న సిస్టమ్ని మార్చాలి కాబట్టి ఉన్న సిస్టమ్ తీస్తే కొత్త సిస్టమ్ వస్తుంది. సో రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్ట్రల్ బాండ్స్ మళ్ళీ రావచ్చు, లేదా ఇంకో రూపంలో రావచ్చు. అందులో ట్రాన్స్పరెంట్గా ఉండేందుకు కొన్ని మోడిఫికేషన్స్ చేంజెస్ ఏమైనా చేయొచ్చు. చట్టంలో కూడా ఏమైనా మార్పు చేసి ఇలానే కంటిన్యూ చేయొచ్చు. అది మనకి ఏమవుతుందో మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. సో బీజేపీ అందుకనే దీని గురించి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అనుకోవచ్చా? ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీ కూడా పెద్దగా రియాక్ట్ కాలేదండి. మీరు నిజంగా చూస్తే ఇప్పుడు జనతాదళ్ ఎస్ అనుకుంటే ఎస్ఓ యూనో మాకు ఎవరో కవర్లో పెట్టి డబ్బులు ఇచ్చారు, ఎవరిచ్చారో మాకు తెలియదు అని అఫిడవిట్ ఫైల్ చేశారు. కవర్లో పెట్టి మాకు ఆ బాండ్స్ ఇచ్చారు, మాకు పోస్ట్లో వచ్చినాయి, సీల్డ్ ఎన్వలప్లో వచ్చాయి, ఎవరిచ్చారో మాకు తెలియదు. ఇట్లాంటి జవాబులు అఫిడవిట్లు ఫైల్ చేసిన పార్టీలు కూడా ఉన్నాయి. కొంతమంది డైరెక్ట్గా అకౌంట్లో వేశారు, పార్టీ ఇచ్చిన తర్వాత ఎవరిచ్చారో తెలియదు, నిజానికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఎవరో మా ఆఫీస్లో పడేసి వెళ్ళారు, కవర్లో పెట్టి ఎవరో ఇచ్చి వెళ్ళారు, ఎవరిచ్చారో మాకు తెలియదు అని కోర్టులో ఫైల్ చేశారు కొన్ని పార్టీలు. అది రెడ్ ఇట్ ఇన్ న్యూస్. సో ఎవరిచ్చారో పార్టీకి కూడా తెలియాల్సిన అవసరం లేదు, వచ్చింది తీసుకున్నారు. ఎందుకంటే తెలిస్తే వాళ్ళకి ఏదైనా ఫేవర్ చేయాలి, అలా చేయడానికి వీలు లేకుండా ఉండటానికే ఈ బాండ్ పెట్టింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కోట్లు వచ్చిందంటే అది ఎవరిచ్చారో కూడా పార్టీకి కూడా తెలియదు. ఓకే, ఎందుకంటే దాని మీద ఎవరు ఇచ్చారో పేరు ఉండదు. ఒకప్పుడు మీకు ట్రావెలర్స్ చెక్ ఉండేవి,
యా ట్రావెలర్ చెక్ మీద ఏమీ ఉండదు, వాల్యూ ఒకటే ఉంటుంది. మీరు బ్యాంక్ వెళ్ళి డబ్బులు ఇస్తే క్యాష్ ఇచ్చినా సరే ట్రావెలర్ చెక్ కొనుక్కునేవాళ్ళు. కొనుక్కుంటే ఇప్పుడు ₹1,00,000 ట్రావెలర్ చెక్స్ 10,000 డినామినేషన్తో తీసుకుంటే చిన్న కట్ అవుతుంది. మీరు క్యాష్ తీసుకెళ్ళటం కష్టం, ట్రావెలర్ చెక్ తీసుకెళ్ళటం ఈజీ. ఆ ట్రావెలర్ చెక్ని ఎక్కడంటే అక్కడ మార్చుకోవచ్చు. ఏదైనా బ్యాంక్ వెళ్ళి ఆ బ్యాంక్ పలానా, ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాము, ఇప్పుడంటే క్రెడిట్ కార్డులు యూపీఐ పేమెంట్లు అన్నీ వచ్చాయి కాబట్టి ఎవరైనా డబ్బులు జోబులో పెట్టుకోవడం లేదు. ఒకప్పుడు అవి లేవు. లేనప్పుడు క్యాష్ తీసుకెళ్ళాలంటే కష్టమైంది కాబట్టి ట్రావెలర్స్ చెక్ రూపంలో తీసుకెళ్ళేవాళ్ళు. ట్రావెలర్స్ చెక్ తీసుకెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని ఎన్క్యాష్ చేసేవాళ్ళు ఇంకో బ్యాంక్లో. అప్పుడు క్యాష్ కూడా ఇచ్చేవాళ్ళు. ఎక్కడన్నా షాపులలో కానీ షాపింగ్ చేసినప్పుడు కానీ ఈ చెక్ ఇస్తే క్యాష్ ఈక్వల్గా వాళ్ళు తీసుకోవచ్చు. అది సో అటువంటిదే ఎలక్ట్రల్ బాండ్ కూడా. కాకపోతే అప్పుడు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా చెక్ ఇస్తే ఎవరిచ్చారో చెక్ అనేది చెక్ ఎవరిచ్చారో తెలుస్తుంది. సో ఇక్కడ తెలియదు, కాకపోతే తెలుసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు బ్యాంకు ద్వారా బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంటుంది డేటా. ఎందుకంటే ప్రతి బాండ్కి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఎవరికి ఇష్యూ చేసాము అనేది బ్యాంక్ దగ్గర ఉంటుంది. బ్యాంక్ వాళ్ళు క్యాష్ తోటి ఎవరైనా డబ్బులు నగదు ఇస్తాము అంటే బాండ్ ఇయ్యరు. అది ఓన్లీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడమో లేకపోతే చెక్ రూపంలోనో వాళ్ళు డబ్బులు బ్యాంకులో ఇవ్వాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ పేరు మీద బాండ్ రిలీజ్ చేస్తారు. ఆ బాండ్ తీసుకెళ్ళిన తర్వాత పొలిటికల్ పార్టీస్ మాత్రమే దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. అది కూడా వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేస్తేనే. ఇప్పుడు నాకు ఎవరో బాండ్ ఇచ్చారు, అది నేను తీసుకెళ్ళి బ్యాంక్లో ఇస్తే బ్యాంక్ వాళ్ళు దాన్ని నాకు క్యాష్ ఇవ్వరు, నా అకౌంట్లో డబ్బులు వేయరు. ఎందుకంటే నేను రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ కాదు. ఆ పొలిటికల్ పార్టీకి మాత్రమే ఆ బాండ్ ఎన్కాష్ చేసుకుని ఉంటుంది. అది కూడా 10 రోజుల టైం. ఇష్యూ చేసిన డేట్ నుంచి 10 రోజుల లోపల వాళ్ళు ఆ పర్టికులర్ పొలిటికల్ పార్టీ దాన్ని ఎన్కాష్ చేసుకోవాలి. 11 రోజు బ్యాంక్ వెళ్ళినా అదే చెల్లుబాటు కాదు. ఆ డబ్బులు మళ్ళా కొన్న వాళ్ళకు కూడా వెళ్ళవు. అవి డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.